హాయ్ అండి. క్యారెట్ పీనట్ ఫ్రై రెసిపీ అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మీకు ఎప్పుడన్నా బయటకు వెళ్ళాల్సిన టైంలో కూడా త్వరగా అయిపోతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనిలో నువ్వులు, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవి వేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన వాటిని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుని 4 రెమ్మల ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాన్ని ఒక పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసి అందులో మిర్చి అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసేసుకుని లైట్గా ఫ్రై అయిపోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత వేసుకున్న క్యారెట్స్ అన్నీ బాగా మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని అవి కూడా వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేయాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది 2 మినిట్స్లో. ఇలా మగ్గిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ ఏదన్నా తగ్గినట్టుంటే కొంచెం ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది క్యారెట్ కర్రీ. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది కర్రీ. చూడండి ఎంత బాగుందో, రెడ్గా. సింపుల్ అండ్ ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంది న్యూ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.